సార్ ఆమె వదులుతా ఉంది మిమ్మల్ని మీరు వదలండి సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం విజువల్ ఓకే ఫోన్ పక్కన సార్ కొంత దారిస్తే ఆగేదేం లేదు టెంపుల్ ఫోటో వెనక్కి పోండి నానా పక్క జరగండి సార్ ప్లీజ్ సైడ్ తీసుకుని సైడ్ ప్లీజ్ సార్ డిక్టెంట్ ప్లీజ్ అడగడానికి దారదండి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నమో వెంకటేశాయ. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் అదే చెప్తున్నారు ఏం మాట్లాడుకోండి గురు సార్ వచ్చేసాను సార్ సార్ అక్కడ సార్ మమ్మల్ని సర్వే జన సుఖన రాజేంద్ర సార్ వస్తున్నాడు బయటకు వస్తున్నాడు ఓకే
థ్యాంక్ యూ బ్రదర్స్. మీరేం తీసుకుంటారు ఫోటోలు ఏంటి? తీసుకుంటాను సార్. గేట్ జాగ్రత్త చూసుకోండి, మనకి తగ్గుతుంది. థ్యాంక్ యూ ఇక్కడేనా ఇంకా ముందు మీరు చెప్పండి. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. வெங்கடேசாய பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமைத்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tiruvala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల ముందర సార్, ఇంకా ముందర వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் ఇంకా ముందర సార్. உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை ఆ సౌండ్ వల్ల ఇబ్బంది. గట్టిగానే చెప్తాను. ఇక్కడ ఆగుదామా? రైట్ అసాక్ అది ముందుకు వచ్చేస్తా. ఓకేనా? స్టాపా? వెంకటేశాయ. సో ఎప్పుడు వచ్చినా స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఎప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ళ నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి. సో మొన్న వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో శంబాలా కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీకు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు, ఈ జూలై నుంచే చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్డ్రాప్లో చూసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి, అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా ఒకటి రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో, పవన్ గారి దర్శకత్వంలో కేబిఎన్ గారు ప్రొడ్యూసర్గా, అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. వరలక్ష్మి వ్రతాన్ని హబ్బకి అంటున్నారు వాళ్ళు అక్కడ. అలాగే సత్య సన్ ఆఫ్ హరీష్ చంద్ర అని ఇప్పుడు ఆ సినిమా కూడా రెడీ అవుతుంది కన్నడలో. తమిళ్లో ఒక 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో నిజంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్వామిని ఇలాగ హీరో అవ్వాలనుకుంటున్నాడు, స్వామి నీ అనుగ్రహం ఉండాలి అంటే, స్వామిని మనం చూడడానికంటే ముందు జై విజయన్ని చూస్తాం. వాడి మొదటి సినిమా విజయ్ భాస్కర్ అని ఆయన డైరెక్ట్ చేశాడు, ప్రేమ కావాలి. సో మళ్ళీ విజయ. అలాగే రెండో సినిమా లవ్లీ అని జయ గారని ఆవిడ లేరు కానీ ఆవిడ డైరెక్ట్ చేశారు. ఆ 2 100 డేస్ సినిమాలు అయ్యాయి. సో స్వామివారి అనుగ్రహం వాడికి అప్పటి నుంచే జై విజయ్లతోనే మొదలైంది. సో అలా వాడి పైన కూడా చక్కగా సాగుతోంది. అలాగే పాప షీజ్ ఎ డాక్టర్. సో ఎస్, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని, అన్ని సినిమాలు బాగుండాలని ఆడాలని కోరుకునే మనిషిని, అలాగే ప్రతిసారి లోక కళ్యాణం కోసం ఆ స్వామి అందరినీ అనుగ్రహించాలని, అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని. సో అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో అలాంటి నేను మళ్ళీ స్వామి గారికి మా రాజేష్ అని
మన హిందూపూర్ వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది. సో మేమంతా కలిసి రావడం, అలాగే మన భాను వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంది ఈరోజు. ఈ స్వామివారిని దర్శనంతో పాటు ఇప్పుడు ఆ పెళ్లికి కూడా మేము వెళ్ళడం జరుగుతోంది. సో ఆ దంపతులకి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, వాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖసాక్షులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ, గోవింద గోవింద. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదేముంది. ఆయన దయ చూపెట్టడం, మనం పనిచేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం.